హాయ్ హలో నేను మీ వాణిని. మొదటగా ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. నేను ఇవాళ రథం ముగ్గు వేశాను. రథం ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. కలర్స్ వేసాక చాలా బాగుంది రథం ముగ్గు అయితే. ముఖ్యంగా ఈరోజు జిల్లేడాకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. 3 ఆకులైనా సరే 5 ఆకులైనా సరే తలస్నానం చేస్తే చాలా మంచిది. నేనైతే ఇవాళ జిల్లేడాకులు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. మా బాబుకి అయితే భుజం మీద అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి తల మీద 3 ఆకులు పెట్టి 3 జగ్గులు 3 సార్లు పోసాను. ఇలా చేస్తే పిల్లలకి చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళు కూడా స్నానం చేయాలా. నేనైతే ఇవాళ బెల్లం పరమాన్నం సూర్య భగవానికి నైవేద్యం పెట్టాలనుకున్నాను. ఇలా మా పెరట్లో చూడండి తమలపాకు చెట్టు ఎలా వచ్చిందో. నేనైతే ఈరోజు భగవంతుడికి ఈ తమలపాకులనే పెడుతున్నాను. ఇంట్లో చెట్టు ఉండగా బయట ఎందుకు తీసుకోవడం. చూడండి ఎలా చిన్న వచ్చాయి ఆకులు. ఇలా అన్నీ నేను కొన్ని పెరట్లో చెట్లో పూలు వచ్చాయి. అవి ఇంట్లో ఉన్న పూలతో నేను ఇవాళ దేవుడికి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. చూడండి ఇలా బెల్లం పరమాన్నం సూర్య భగవానికి ఇవాళ నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇలా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.